వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఒక ఫ్రై రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మునక్కాయల ఫ్రై అన్నమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక 4 మునక్కాయల వరకు తీసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసేసుకొని ఇలా ఒక సైడు ఇలా నారలు తీసేయాలన్నమాట. ఇలా మొత్తం తీసేస్తే ఇవి పీసెస్లా అయిపోతాయి. దాన్ని ఉడికించినప్పుడు దానికోసం లైట్గా ఇలా నారలు తీసి పెట్టేసుకొని వాష్ చేసి పెట్టేసుకోండి. ఈ సైజులో కట్ చేసుకొని తర్వాత వీటిని ఉడికించడం కోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో వాటర్ తీసేసి ఇలా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకండి, జస్ట్ అలా కొంచెం వేస్తే సరిపోతుంది. తర్వాత ఇందులోకి సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేస్తే ఆ మునక్కాయ ముక్కలు చప్పగా లేకుండా బాగుంటాయి అన్నమాట. కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి ఇలా కలిపేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవి మరీ మెత్తగా ఉడకకూడదు, కొంచెం ఒక 85% 90% వరకు ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికించుకుంటే పీసెస్లా అయిపోతాయి అన్నమాట. దానికోసం కొంచెం అలా కొంచెం తక్కువగా ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఇలా ఉడికించేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోండి సరిపోతుంది. వాటర్ ఉండకూడదన్నమాట. వాటర్ లేకుండా ఇలా స్ట్రైనర్లోకి తీసేసుకొని కాసేపు అలా వదిలేస్తే వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి. ఇలానే ఈ పీసెస్ అన్నింటినీ తీసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ఇంకా ఇందులోకి ఒక పొడి చేసుకొని వేసుకోవాలి. ఆ పొడి చేసేసుకోవాలి. ఇవి ఉడికించి పక్కకు పెట్టేసుకొని ఆ పొడిని కూడా చేసేసుకుందాం. దానికోసం పల్లీలు వేయించుకున్న పల్లీలు అనమాట. ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు తీసేసుకున్నాను. ఒక అరకప్పు పల్లీలు ఈ కప్పుతో అరకప్పు తీసేసుకొని లైట్గా పొట్టు తీసేసాను వేయించిన పల్లీలకి. అలాగే ఇందులోకి మన కారంకి తగ్గట్టు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను 6 నుంచి 7 వరకు ఎండుమిరపకాయలను కూడా వేయించి తీసుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు కూడా వేయించుకోండి సిమ్లో పెట్టి. అలాగే సాల్ట్ కూడా తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ పొడి చేసేటప్పుడు సాల్ట్ ఎక్కువ అవసరం లేదనమాట, కొంచెమే సరిపోతుంది. ఈ మూడింటిని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరుకుగా ఉండాలి, మరీ మెత్తని పౌడర్లా కాకుండా ఇలా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి వెల్లుల్లిని కూడా తీసుకోవాలి. పొట్టు తీయకుండా లైట్గా అలా కట్ చేసేసి వేసేస్తే సరిపోతుంది అనమాట. తొనలు కట్ చేసేసి పొట్టు అలానే ఉంచి వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక 8 నుంచి 10 వరకు తీసుకోండి సరిపోతుంది. వెల్లుల్లి చిన్నవి కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను, లేదు అంటే 7, 8 అయినా సరిపోతాయి. ఇలా కొంచెం ఒక్కసారి జస్ట్ అలా ఆన్ చేసి ఆఫ్ చేయండి. వెల్లుల్లి వేసిన తర్వాత ఇలా బరకగా ఉండేలా చూసుకోండి సరిపోతుంది, మరీ మెత్తగా లేకుండా. తర్వాత ఆ పొడి రెడీ అయిపోయింది, పక్కకు పెట్టేసి పోపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసాను. కావాలంటే మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. పెద్దదైతే ఒకటి వేసుకోండి, చిన్నవైతే ఒక 2 అలా వేసేసుకోండి సరిపోతుంది. అలాగే 2 ఎండుమిరపకాయలను ఇలా తుంచి వేసేసుకున్నాను. తర్వాత కరివేపాకును కూడా వాష్ చేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఈ పోపుని ఇంకా వీటన్నింటినీ కలిపి వేగనివ్వాలి. ఈ పోపుని బాగా వేగనివ్వాలి. ఈ పోపు వేగిన తర్వాత ఇలా వేగిపోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఇందాక మనము ఉడికించి వాటర్ లేకుండా తీసి పెట్టుకున్నాం కదా, ఆ మునక్కాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని బాగా వేయించాలన్నమాట. ఇలా వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు. కాసేపు ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు సిమ్లో పెట్టి వేయించుకోండి, బాగుంటుంది. ఇలా వేయించడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా పోపులో ఈ మునక్కాయలను వేసి మెల్లగా అవి చెదిరిపోకుండా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి పౌడర్, నేను ఇందాక పల్లి పొడి చూపించాను కదా, ఆ పల్లి పౌడర్ అయినా వేసుకోవచ్చు. లేదు అంటే నేను ఫ్రై పౌడర్ అని చెప్పి ఒక వీడియో చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. తప్పకుండా ఒకసారి చెక్ చేసేయండి. ఏ పౌడర్ అయినా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ పల్లి పౌడర్ అయినా, లేదు అంటే ఆ పౌడర్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అది చేసేసుకొని వేసేసుకోండి సరిపోతుంది. ఇందాక ఇక్కడ చేసుకున్న పౌడర్లో ఒక హాఫ్ వరకే పట్టింది, మిగతా హాఫ్ అలానే ఉంచేసాను. నెక్స్ట్ టైం ఫ్రై చేసినప్పుడైనా వాడుకోవచ్చు. లేదు అంటే పెరుగులోకి రైస్లోకి తినేయచ్చు అనమాట. నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.
ఇలా పౌడర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు స్టవ్ ఆన్‌లోనే పెట్టి ఇలా వేయించేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి మీద పౌడర్ వేస్తే బాగా ఈ మునక్కాయ ముక్కలకి పడుతుందనమాట. చూసారు కదా మునక్కాయ ఫ్రై చేయడం ఎలానో మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.